ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మేడం గారితో మాట్లాడి మన సందేహాలని తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఏ రాశి వారిని పెళ్లి చేసుకోకూడదు అనేవి మాకు మంచి మాటలు చెప్పగలుగుతారా? ఇప్పుడు ధనస్సు రాశి అంటే ఏంటి? ఒక బాణం లాంటి ఆకారం. అంటే ఏంటి? వీళ్ళ ప్రతి విషయాన్ని గురి చూసి మాట్లాడతారు అని అర్థం. అంటే స్ఫురణ కలిగి మాట్లాడగలిగిన వాళ్ళు. అంటే ఏ విషయమైనా వాళ్ళకి తెలుసు. ఆ విషయాన్ని తెలిసినా వాళ్ళు దాన్ని తెలియనట్టుగా కామ్గా దాని విషయాన్ని మన వివరంగా చెప్పడానికి కోసం అడుగుతూ ఉంటారు. సో కొంచెం తెలివైన వాళ్ళని చెప్పచ్చు, బ్రెయినీస్ అని చెప్పచ్చు వాళ్ళని. సో వీళ్ళకి సరి సమానమైన వాళ్ళు రాకపోతే వాళ్ళని తక్కువ అంచనా వేయడము, వాళ్ళని తక్కువ చేయడము ఉంటుంది. లేకపోతే వీళ్ళకైనా తెలివైన వాళ్ళు వస్తే వీళ్ళు భరించలేకపోవడం అని ఉంటుంది. అది. సో తెలివైన వాళ్ళు వస్తే ఎప్పుడు కొన్ని తెలివైన వాళ్ళ ముందు తెలివైన వాళ్ళు ప్రదర్శించడం అవ్వదు. తెలివి తక్కువ వాళ్ళు వస్తే వాళ్ళని అన్యోన్య దాంపత్య జీవితం అంటారు. ఎందుకు అంటే ఇక్కడ పూర్వము వివాహం అంటే ఏంటి? భార్యాభర్తలు ఇద్దరు అండర్స్టాండింగ్ అనేది ఒక కుటుంబాల నుంచి ఆ కుటుంబంలో అమ్మాయి మంచిది, వాళ్ళ అమ్మగారు మంచివాడు, వాళ్ళ నాన్నగారు మంచివాళ్ళు. సో మంచి అమ్మాయి జాగ్రత్తగా కొంచెం ఏదన్నా చిన్నబుచ్చుకుంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు. ఇవాళ చెప్పే మాటలు వినడానికి పిల్లలు సిద్ధంగా లేరు. తల్లిదండ్రులు ఉన్నారు చెప్పడానికి, కానీ వినడానికి సిద్ధంగా పిల్లలు లేరు. అక్కడ అమ్మాయికి కుటుంబం చాలా మంచివాళ్ళు, ఏంటి నువ్వు జాగ్రత్తగా మెరుగు, ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉండొద్దు, కొంచెం పద్ధతిగా ఉండు, లేకపోతే కొంచెం చక్కగా వాళ్ళు చెప్పినట్టు విను, కొంచెం అర్థం చేసుకో, అబ్బాయి చెప్తున్నాడు ఏం అడుగుతున్నాడో దానికి తగ్గట్టుగా అనుకుగా మారు అని తల్లిదండ్రులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా వినడానికి అమ్మాయిలు లేరు. అవును. ఇక చెప్పకూడదు అనేది ఏం లేదు, కానీ వినట్లే వీళ్ళు. మాకు తెలుసు, చిన్నపిల్లే కదా, ఏదైనా పడితే నాకు తెలుసు, నువ్వు చెప్పలేదు. సో అంత ఫాస్ట్ జనరేషన్స్ కనుక మనం ఈ అవేర్నెస్ కోసం చెప్తున్నాం ఈ విషయాలు. ఇప్పుడు మనం చెప్పే వీడియోలో ఏంటంటే ధనస్సు రాశి. సో ధనస్సు రాశి ఏంటి? ధనస్సు లగ్నం, ధనుర్లగ్నం కానీ ధనస్సు రాశి కానీ. ఎందుకు అంటే టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి లగ్నం చూసుకుంటాం. సో ఈ లగ్నం వాళ్ళు ఏ లగ్నం వాళ్ళు చేసుకోవచ్చు, లేని వాళ్ళకి రాశి లక్షణాలు చూసుకుంటారు. ఏ రాశి వాళ్ళు చేసుకోవచ్చు, ఎందుకంటే రాశితత్వ కారకత్వాలు కొన్ని ఉంటాయి, వాళ్ళు ఇలాగే ఉంటారు. సో వాళ్ళు అలా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎలాంటి వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వివాహం అనేది ఏంటంటే ఒక రెండు మనసులు కలయిక. ఇక్కడ ఏదో సంబంధము, ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ కాదు, రెండు మనసులు కలయిక. ఇద్దరు కలిసి ఉంటే రెండు కుటుంబాలు కలిసి ఉంటాయి. లేకపోతే వీళ్ళిద్దరు విడిపోతే మొత్తం రెండు కుటుంబాలు ఇబ్బంది పడి మళ్ళీ వీళ్ళు ఇంకో కుటుంబానికి వెళ్తున్నారు. సో అక్కడ కలిసిపోతే అది కూడా ఇబ్బంది పడుతున్నాం. అలాంటి వ్యవస్థ ఇప్పుడు మనకు ఏర్పడింది కనుక ఖచ్చితంగా అవేర్నెస్ కోసం చెప్తున్నాం. అవును. సో అందుకని ఏంటంటే ధనస్సు రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళు చేసుకుంటే బాగుంటారు. సో వీళ్ళు చేసుకునే బాగుండడం కంటే ముందు ఎవరిని చేసుకోవాలో చెప్తాను. ధనస్సు వాళ్ళు మకరం వాళ్ళు చేసుకోకూడదు. సో ఎందుకంటే ధనస్సు రాశి వాళ్ళకి ప్రతి విషయాన్ని స్ఫురణతగా కలిగి ఏ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారు. మకర రాశి వాళ్ళు మహా తెలివిగా ఏ విషయాన్నైనా ఎలా దాటాలో నేర్చుకుంటారు. వాళ్ళు ఏదైనా అడిగితే దాని క్వశ్చన్ని దాటడం అలా అలవాటు అయిపోతుంది. సో దాటి మార్చేస్తుంటారు. అది కొన్ని రోజులు నడుస్తుంది, కానీ ఆకర్షణ ఉన్నప్పుడు నడుస్తుంది, కానీ తర్వాత జీవిత గమనంలో అవి నచ్చదు వాళ్ళకి. అందుకని చేసుకోవద్దు. తర్వాత కుంభలగ్నం, కుంభరాశి, అది కూడా చేసుకోకూడదు. సో ఈ రెండు కూడా వీళ్ళకి యాంటీ కాంబినేషనే జనరల్గా. తర్వాత ఎవరిని చేసుకోవచ్చు? మీనరాశి వాళ్ళు చేసుకోవచ్చు. సో వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఏం చెప్పినా సరే వినడానికి, సరే వాళ్ళ తగ్గట్టు చేద్దాం అనడానికి అండర్స్టాండింగ్ బాగుంటుంది. సో మకరం వాళ్ళని, కుంభం వాళ్ళని చేసుకోకూడదు. తర్వాత ఇంకెవరిని చేసుకోకూడదు? మళ్ళీ వృశ్చికం వాళ్ళని, తులా వాళ్ళని చేసుకోకూడదు. ఈ 4 రాశి వాళ్ళని చేసుకోవద్దు. ఇది చేసుకుంటే వీళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఏంటంటే వీళ్ళకు ఉండే ఆలోచన విధానం వేరు, వీళ్ళకున్న ఆలోచన విధానం వేరు. సో మీనరాశి వీళ్ళకి చక్కగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వీళ్ళకి ప్రతి విషయంలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఏవైతే వాళ్ళకు ఉన్నాయో వాళ్ళకంటే కొంచెం ఎక్కువ క్వాలిటీస్ ఉండి ఇద్దరు క్యాల్కులేట్ చేసేవాళ్ళు కనుక ఇద్దరు బాగుంటుంది. అంటే చూడు, ఒక ఫ్యామిలీలో సరదాగా ఇద్దరు భార్య ఇద్దరు నమ్మేసి అన్ని పూజలు గుళ్ళు తిరుగుతుంటారు. ఒక ఫ్యామిలీలో నేను నమ్మరు, మా ఆయన నమ్మరు, మేమిద్దరు ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే మేము జస్ట్ ఒక పాజిటివ్ మైండ్, పాజిటివ్ యాటిట్యూడ్తో మేము చేస్తాం. మా వృత్తిని మేము దైవంగా భావిస్తాం. అంటే మా ఉద్యోగాలని మేము గౌరవంగా భావించి పొద్దున్న లేచి మా జాబులకి మేము బాగా చేసుకున్నావా లేదా మా వ్యాపారాలు మేము బాగా చేసుకున్నావా లేదా, మేము దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, తర్వాత మిగతా వాళ్ళకి ప్రయారిటీ, తర్వాత మా ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ, వీళ్ళ ఫ్యామిలీకి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి ప్రయారిటీస్ అని చెప్తానే ఉంటాయి. ఈ లక్షణం ఎవరికి ఉంటుంది? మేషరాశి వాళ్ళకి ఉంటుంది, ధనుసు రాశి వాళ్ళకి ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు బాగుండాలి, తర్వాత వీళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలి. ఇది వీళ్ళు ఫస్ట్ కోరుకుంటారు. తర్వాత దేవుళ్ళైనా, పుణ్యమైనా, పూజలైనా
చేయని కాదు, చేస్తారు, కానీ వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీస్ ఇలా ఉంటాయి. అప్పుడు అలాంటి అమ్మాయి అబ్బాయి అనుకో ఇంటి అండర్స్టాండింగ్ ఒకటే కదా. అవును. సో లేదు నేను రోజు గుడికి వెళ్ళేది ఉంది, నువ్వు రోజు నన్ను డ్రాప్ చేసి వెళ్ళాలంటే గుడిలో రోజు దేవుని ముక్కాల, ఇక్కడ అర్జెంట్ ఇంట్లో వదిలేసి అని అంటారు. రోజు ఉపవాసాలు ఉంటావు, ఒప్పుకోరు. సో ఈ లక్షణాలు వీళ్ళకు ఉండవు, పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు. ఇంకెవరు మ్యాచ్ అవుతారు వీళ్ళకి అంటే మళ్ళీ మిథునం వాళ్ళు. ఓకే. సో మిథునం వాళ్ళు ధనస్సు వాళ్ళు ఏం చెప్తే అది దాని ప్రకారంగా వెళ్ళగలుగుతారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో ఈ కాంబినేషన్స్ మ్యాచ్ అవుతాయి, ఈ కాంబినేషన్స్ మ్యాచ్ అవ్వవు. సో మ్యాచ్ అవ్వడానికి కారణం ఇది చెప్తున్నమాట. అందుకని అమ్మ ఇప్పుడు ఆల్రెడీ మీరు కాబోయే వధూవరుల గురించి చెప్తున్నారు, మరి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏమైనా పరిష్కారం ఉంటుందా? తప్పకుండా అన్న. అంటే ఇక్కడ మనము అవేర్నెస్ కోసం అని వివాహం చేసుకోవలసిన వాళ్ళ కోసం చెప్తున్నాం. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఈ వీడియోస్ చూస్తే సో దీంట్లో మనం చెప్పిన మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు సరి చేసుకోండి. అంతేగాని ఈ వంకతో మనం డివోర్స్ తీసుకోవాలని అనుకోకండి. ఒకవేళ డిస్టర్బెన్స్ అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి అంటే ఈ విధంగా గొడవలు అవుతున్నాయి మా ఇద్దరికి, సో మేమిద్దరం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఈ పరిహారాలు మేమిద్దరం పాటించాలంటే ఏమేమి మనం చెప్పాం కదా, ఏ లక్షణాలు కలిగి ఉంటారో ఈ లక్షణాల్లో వాళ్ళకి ఏమి నచ్చుతుంది. కొంతమంది అబ్బాయిలకి ఇంటికి రాగానే గట్టిగా మాట్లాడితే నచ్చదు, కాసేపు అయిన తర్వాత వాళ్ళు ఎంతసేపు బాధించినా ఒప్పుకుంటారు. కొంతమంది అమ్మాయిలకి ఇంటికి రాగానే మాట్లాడితే నచ్చదు, సో కొంచెం అయిన తర్వాత మాట్లాడచ్చు. ఇవి ఏవైతే పాయింట్స్ అంటే ప్లస్ మైనస్ ఆల్రెడీ వివాహం అయిపోయింది కనుక తనకి నచ్చిన గుణం ఏంటి అనేది మీరు ప్రయత్నం చేస్తే, కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తే ఫస్ట్ మార్గాలు దొరుకుతాయి. విడిపోవడానికి వెతికితే మార్గాలు అన్నీ విడిపోవడానికి దొరుకుతాయి. లేదు కలవాలి కలిసే ఉండాలన్నప్పుడు పాజిటివ్ పాయింట్స్ తీసుకొని ఆ పాయింట్స్లో మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా కలిసే ఉంటారు. అయినా సరే గొడవలు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నాం అంటే ఒకసారి జాతకాలు చూపించండి. లేదు చిన్న చిన్న గొడవలే అనుకోండి, లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, ప్రతి శనివారం ఒక దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు, నవగ్రహాల ప్రదక్షిణాలు చేయడం. మాకు రాశులు తెలియవు, లగ్నాలు తెలియవు, నక్షత్రాలు తెలియవు అంటే శనివారం పూట చక్కగా శివాలయానికి వెళ్ళి ఫస్ట్ నవగ్రహ ప్రదక్షిణ, తర్వాత శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల ఎటువంటి దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నా అవి అన్యోన్య దాంపత్య జీవితంగా మారుతుంది. అమ్మ మరి ఇప్పుడు నార్మల్గా పెద్దలు కుదిర్చిన వివాహం అంటే సరి చేస్తారు, కానీ కొంతమంది ప్రేమికులు అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, సో మాకు మనసులు నచ్చాయి, మాకు ఈ రాసులతోటి ఇవన్నీ అవసరం లేదు, అటువంటి వాళ్ళకి ఏమైనా పరిష్కారం ఉంటుందా? ఇప్పుడు మాకు మనసులు నచ్చాయి అంటే అది ఆకర్షణ, నిజంగా మీరు కాపురం చేయడానికి ఉండే ఆలోచన విధానం అంటే అనేది ఎలా తెలుస్తుంటే ఒక 3 months ఏ విషయాలు లక్షణాలు ఉన్నాయో మైనస్ ట్రావెల్ చేయాలి. ప్రేమించడం అనేది ఎవరైనా చేస్తారన్న 6-7 years ప్రేమించుకుంటారు. పెళ్ళైన తర్వాత కలిసి ఉన్నప్పుడు ఈ గొడవలు వస్తాయి. ఎందుకంటే ప్రేమించినప్పుడు ఏంటంటే ఎందుకులే గొడవ ఇప్పుడులే అని చెప్పి అనుకుంటారు. పెళ్ళైన తర్వాత ఇప్పుడు కాదు ఇంకెప్పుడు తెలుసుకుంటాం అని అనుకుంటారు. ఈ యాటిట్యూడ్ నుంచి మీరు బయటపడి ఇప్పుడు కాదు ఎప్పుడైనా లవ్ చేసినప్పుడు ఎలా అయితే అనుకున్నారో పెళ్ళైన తర్వాత అలాగే ఉంటాము, తను ఎలా చేసినా భరిస్తాను అని ఈ అబ్బాయి అనుకున్నా, అబ్బాయి ఎలా ఉన్నా భరిస్తాను ఈ అమ్మాయి అనుకున్నా చేసుకోమని చెప్తాను నేను. ఎందుకంటే అది ఫండమెంటల్ రూల్ అనమాట వాళ్ళకి. ఇప్పుడు ఏదైతే ఎక్స్క్యూజెస్ చేస్తున్నావు అన్ని విషయాల్ని పెళ్ళైకుని ఎక్స్క్యూజ్ చేయగలవా, ఆ ధైర్యం నీకుందా, ఆ నమ్మకం నీకుందా, చేసేసుకోవచ్చు. లేదు నాకు ఆ నమ్మకం లేదంటారా ఆలోచించి చేసుకోండి, అంతే. ధనుసు రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి, వారు ఎటువంటి వారి రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే మంచిదని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాతే నమః.